అభిమాని కోరిక తీర్చడంలో ముందుంటారు అల్లు అర్జున్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. మరైతే వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఒక అభిమానికి ఆయన అయితే దర్శనం ఇచ్చారనమాట. సో మరి అసలు ఎవరా అభిమాని, ఏంటి అతని కథ? అంటే సినిమా హీరోలకు ఉండేటటువంటి అభిమానులు అంటే వాళ్ళ అభిమానాన్ని మనము దేనితోనూ కూడా కొలవలేమన్నమాట. వాళ్ళని కలవడానికైనా వాళ్ళని చూడడానికైనా ఎంత దూరమైనా ఎంత అంటే ఎలాంటి సాహసమైనా కూడా చేస్తూ ఉంటారు. సో మరొకసారి ఇది ప్రూఫ్ అయిందనమాట. ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి పుష్ప 2 వచ్చిన తర్వాత మన దేశవ్యాప్తంగా కూడా చాలా ఫ్యాన్ బేస్ అనేది ఆయనకు ఎక్కువ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కూడా చాలా ఫ్యాన్స్ అనే వాళ్ళు మన అల్లు అర్జున్ గారికి పెరిగిపోయారనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వార్తలో కూడా అబ్బాయి పేరు క్లియర్గా ఎక్కడ కూడా మనకు తెలియదు. కాకపోతే 1758 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వస్తూ మన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అల్లు అర్జున్ గారిని కలవడం. సో ఆయన కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి అరే అంత దూరం నుంచి సైకిల్ తొక్కుతూ వచ్చాడా, 1758 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు. సో ఈ రోజులలో మనము 1 కిలోమీటర్ కూడా సైకిల్ తొక్కలేకపోతున్నాం. ఇంత ముందున్న జనరేషన్లో అంటే కంప్లీట్గా సైకిల్స్ ఉండేవి కాబట్టి ఎంత దూరమైనా కూడా సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో కనీసం షాప్కి వెళ్ళాలైనా కూడా పక్కనే ఉండే ఒక 2 అడుగులు వేస్తే వచ్చే షాప్కి కూడా బైక్ మీద వెళ్ళడం, కార్ మీద వెళ్ళడం, సో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కానీ ఈ అబ్బాయి మాత్రం 1758 కిలోమీటర్లు అల్లు అర్జున్ని కలవడానికి ఒక పోస్టర్ పట్టుకొని సైకిల్ తొక్కుతూ రావడం అనేది నిజంగా చాలా ఇది అంటే ఆయన అభిమానాన్ని ఇంకా దేనితో చెప్పుకోవాలి అని తెలియక ఆ విధంగా సైకిల్ తొక్కుతూ రావడం జరిగింది. సో మరి అల్లు అర్జున్ గారు కూడా అబ్బాయిని పిలిపించి తనతోని ఫోటోలు దిగి సెల్ఫీలు తీసుకొని అన్ని ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఏం చేస్తారు, ఏంటి, బాగున్నారా, సో అన్ని అబ్బాయి గురించి అన్ని విషయాలు కూడా కనుక్కొని కొంచెం ఆర్థిక సహాయం కూడా అబ్బాయికి చేయడం జరిగింది. సో ఆ విషయాన్ని స్వయంగా అబ్బాయి కూడా చెప్పుకోవడం జరిగింది. సో అబ్బాయిని చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది నార్త్ ఇండియాకి చెందినటువంటి అబ్బాయి అని చెప్పేసి. ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి పుష్ప 2 వచ్చిన తర్వాత ఫ్యాన్ బేస్ అనేది నిజంగా చాలా పెరిగిపోయింది అనమాట. అందులో ఆయన యాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే యాక్టింగ్ లెవెల్స్ కావచ్చు, ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించినంత అంటే ఆ పీక్ స్టేజ్ని ఆయన ఆ సినిమాలో చూపించడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి అంటే ముఖ్యంగా నార్త్ సైడ్ వాళ్ళు ఏదో వాళ్ళకు కంప్లీట్గా ఎప్పుడు వచ్చే రొటీన్ సినిమాలు, ఆ లవ్ స్టోరీలు అవి చూసి బోర్ కొట్టేసింది వాళ్ళకి. సో మన సినిమాలు ఇట్లా ఒక సినిమానేమో ప్రేమ లవ్ స్టోరీలు ఉంటాయి, ఇంకో సినిమాలో ఫుల్ ఫైటింగ్ ఉంటుంది, ఇంకొక సినిమాలో యాక్షన్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మనము చేంజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన సినిమాలకి మధ్యకాలంలో ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి ఇదొక మంచి అంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ, లేకపోతే మనం నేషనల్ అవార్డుతో చూసాము. బట్ ఇది ఇప్పటి వీడియో కూడా కాదనమాట. ఇంతకు ముందున్నటువంటి అప్పుడు సినిమా వచ్చినటువంటి కొత్తలో వచ్చినటువంటి వీడియో కావచ్చు. బట్ అభిమానులు అనే వాళ్ళు ఎప్పటికప్పుడు పాత వీడియోస్ని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మరొకసారి ఈ ఫొటోస్ని కానీ వీడియోస్ కానీ వైరల్ చేస్తూ ఉన్నారు.